హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి. సో రైతుల ఖాతాలోకి మనకు 3 పథకాలకు సంబంధించిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నారు. సో వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఏ పథకానికి సంబంధించి మన ఖాతాల్లోకి డబ్బులనేది ఎప్పటినుంచి పడబోతున్నాయి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే, ముఖ్యంగా రైతులకు సంబంధించి వస్తే మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. దయచేసి లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా మనకు కొంత అమౌంట్ అయితే ఇస్తుందన్నమాట. సో ఈ యొక్క పథకం గత ప్రభుత్వం వచ్చేసి మనకు రైతు భరోసా పేరుతో అమలు చేసేది. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ కూటమి సర్కార్ ఏం చెప్పిందంటే, రైతు భరోసాతో మీకు ఇచ్చేటువంటి గత ప్రభుత్వం ఇచ్చేటువంటి 15,000 రూపాయలని, అంటే 13,500 రూపాయలని నేరుగా మేము డైరెక్ట్‌గా 20,000 రూపాయల వరకు చేస్తామని చెప్పేసి ఎన్నికల్లో హామీ అయితే ఇచ్చిందనమాట. సో హామీ ఇచ్చినటువంటి విధంగానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం మిగిలినటువంటి 14,000 రూపాయలైతే మనకు వేసుకొని 20,000 రూపాయల వరకు రైతుల ఖాతాలకైతే పెట్టుబడి సాయంగా అందించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రెజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. సో వర్షాలు బాగా భారీగా పడుతున్నాయి. ఆయా జిల్లాల్లో కూడా చాలా వరదలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వరదలు, ఫ్లడ్ అనేది దీనికి సంబంధించినటువంటి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అయితే అందించబోతున్నారండి. ఆర్థిక సాయం అందించిన తర్వాత రైతులకు శుభవార్త అయితే చెప్పబోతున్నారు. సో మొట్టమొదటిగా మనకు రైతులకు సంబంధించి 3 శుభవార్తల్లో తొలి శుభవార్త ఏంటంటే ఇన్పుట్ సబ్సిడీ అండి. ఎవరైతే రీసెంట్‌గా వచ్చినటువంటి అకాల వర్షాల వల్ల పంట నష్టపోయినటువంటి రైతులు ఉంటారో, ఆ రైతులందరి ఖాతాల్లోకి మనకు ఇన్పుట్ సబ్సిడీ అంటే మనకు ఈ యొక్క ఉచిత పంటల బీమా పథకం కింద, ఎన్టీఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద ఎవరైతే ఈ క్రాప్ నమోదు చేసుకుని పంట నష్టపోయిన రైతులు ఉంటారో, వాళ్ళందరికీ కూడా పంట నష్ట పరిహారాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అందిస్తుంది. సో తర్వాత వచ్చేసి మనకు పంట నష్ట పరిహారం అందించిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేసి పంట నష్టపరిహారం అయిపోయిన తర్వాత మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అయితే మనకి వేస్తారనమాట. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 18వ విడత డబ్బులు కేంద్ర ప్రభుత్వం అయితే నేరుగా రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అర్హుల లిస్టులు కూడా అయితే విడుదల చేసేశారు. సో అర్హుల లిస్టులు వచ్చేసి డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. సో ఈ యొక్క అర్హుల లిస్టులో మీకు ఏవైనా సరే ఇబ్బందులు ఉంటే, అంటే మీ పేరు లేకపోతే మీరు తిరిగి అప్లై చేసుకోవడానికి, ఈకేవైసీ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అయితే మనకు అవకాశం కల్పించింది. ఒక వారం రోజులు టైం అయితే ఉంటుంది. ఈ వారం లోపల మీరు అర్హుల లిస్ట్ చెక్ చేసుకొని, మీరు గనక అనర్హులు గనక అయితే కేంద్ర ప్రభుత్వానికి, అంటే మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి మీ యొక్క ప్రాబ్లమ్ ఏమొచ్చిందో అక్కడ మీరు క్లారిటీగా మెన్షన్ చేస్తే నేను మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో ఆ యొక్క రిప్లైని బేస్ చేసుకొని మీరు క్లారిటీగా అయితే మీరు మీ యొక్క పనిని గనక పూర్తి చేసుకుంటే, అంటే మీరు తగిన డాక్యుమెంట్స్ గనక సబ్మిట్ చేస్తే మీరు ఈ పథకానికి ఎలిజిబుల్ అవుతారు. సో ఎలిజిబుల్ అయితే మీ ఖాతాలోకి డబ్బులైతే 18వ విడత డబ్బులు ఈ నెల చివరి వారంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాలకు కూడా వేయడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అర్హుల లిస్ట్ చెక్ చేసుకోండి. కేవలం మనకు 7 రోజులు టైం ఉంది. ఈ 7 రోజుల్లో మీ పేరు అనర్హుల లిస్ట్‌లో ఉంటే డైరెక్ట్‌గా మీరు ఎలిజిబిలిటీ లిస్ట్‌లోకి తెచ్చుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌గా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడిప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి స్కీమ్ వచ్చేసి, గత ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద అమలు చేసేది. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్, అంటే టీడీపీ కూటమి ఏదైతే ప్రభుత్వం ఉందో, సో ఈ యొక్క ప్రభుత్వం వచ్చేసి అన్నదాత సుఖీభవ పథకం కింద మనకు తొలి విడత కింద మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాలలోకి 7,000 రూపాయలు అయితే వేయాల్సి ఉందండి. సో ఈ 7,000 రూపాయలు వచ్చేసి ఎప్పుడు వేస్తారంటే, మనకు వచ్చేసి ఈ యొక్క నెల చివరి వారంలోనే మనకి డబ్బులు కూడా అయితే వేస్తారు. ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా నష్టపరిహారం అమౌంట్ అయితే వేస్తున్నారు. తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులను కూడా అయితే వేస్తారనమాట. సో దాదాపు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా మనకు ఇంచుమించు చూసుకుంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు 45 లక్షల మందికి పైగా రైతులైతే ఉన్నారన్నమాట. సో వీళ్ళందరి ఖాతాల్లో కూడా డబ్బులు వేయాలి అంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిగా మనకు బడ్జెట్ అయితే రెడీ చేసుకోవాలి. సో ఒక్కొక్కరికి 7,000 రూపాయల చొప్పున అంటే మనకు దాదాపు 25,000-35,000 కోట్ల రూపాయలైతే అవసరం అవుతుందన్నమాట. సో ఈ యొక్క 35,000 కోట్ల రూపాయల వరకు కావాల్సినటువంటి ఈ బడ్జెట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు రెడీ చేసుకొని మనకైతే వేస్తుందన్నమాట. సో దీనికి సంబంధించి తాత్కాలిక అర్హుల లిస్ట్ అయితే వచ్చిందండి, అన్నదాత సుఖీభవ. సో ఆ యొక్క లిస్టు డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను.
దాని ద్వారా చెక్ చేసుకోండి. దాంట్లో మీ పేరు లేకపోతే మళ్ళీ మీరు తిరిగి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ తాత్కాలిక లిస్ట్‌లో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్‌లో కూడా పేరు రావడానికైతే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి వెంటనే మీరైతే చేసుకోండి. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ క్రాప్‌లో నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖరాఖండిగా చెప్పిందండి. మీరు ఈ క్రాప్‌లో నమోదు చేసుకున్నటువంటి రైతులు ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి మాత్రమే ఈసారి మీకు సబ్సిడీ రేట్లకి విత్తనాలు గానీ, ఎరువులు గానీ, ప్లస్ మీకొచ్చేసి ఈ యొక్క నష్టపరిహారాలు గానీ, ఇవన్నీ కూడా మీకు అందడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా వచ్చినటువంటి 3 శుభవార్తలు ఇవే. వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.